వీడి భార్య అట్ట చేసిందిరా, వీడు ఎందుకు బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదురా. వాడి భార్య అట్ట చేసింది, మరి సత్తాడు కదరా. ఇంకొకటి అయితే వీడు సావలేదు ఏంది, వీడు వాడి భార్య అట్ట చేస్తే చావడు. వాడు యేసుప్రభుని తెలుసుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాడు. చచ్చేవాళ్ళు చేస్తారు, వాడెందుకు చావాలి? వాడిని చావనివ్వడు. ఈ అమ్మాయి భర్త ఎట్లా చేశాడు, వాడు అంత ఇది అది ఎందుకు బతుకుతుందో. పిల్లలు ఎట్లా ఎందుకు బతుకుతున్నారు వీళ్ళు? నేను చెప్తున్నాను బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుతో నలుగుతున్నా, నువ్వు దేవుణ్ణి ఎరిగుంటే సిగ్గును గెలవగలుగుతావు. ఒకవేళ నువ్వు అనవసరంగా నువ్వు దరిద్ర పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకొని పడ్డ బాధలైనా సరే ఇప్పుడు దావీదు ఉన్నాడు. సింపుల్, ఈజీగా మనకి అర్థమైంది. చక్కగా గొర్రెలు కాసేవాడిని సింహాసనం ఎక్కించాడు, రాజుని చేశాడు. రాజు అయిన తర్వాత డబ్బు వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, గుర్తింపులు వచ్చినాయి, భజనలు వచ్చినాయి. చాలామంది ఇవన్నీ కావాలని కోరుకుంటారు, వస్తే అయిపోతారు. అందుకే దేవుడు ఇయ్యంది. నాకీ నాయన ఏం నాయన నీకి నాకి ఒకటే గొడవ. మోకాళ్ళేసిన కానీ నన్ను దీవించో, నన్ను ఆశీర్వదించో, నన్ను పైకి లేపో, నన్ను కింద పడేయో అని. దేవుడు నమ్మదగిన వాడు. చాలా ప్రార్థనలకు జవాబు ఈడు పిచ్చి మహారాజు. మన మంచికే ఇవి అడిగిన వాటికి జవాబులు ఇచ్చామంటే పోతాం, ఇచ్చాడంటే పోతాం. ఎంత కావాలో అంతే ఇస్తాడు. చాలా మంది డబ్బు లేనప్పుడు దీనంగా ఉన్నారు, డబ్బు వచ్చినాక నాశనం అయ్యారండి. డబ్బు రాకముందు ప్రార్థనా పరులుగా ఉన్నారు, దేవుని సన్నిధిని గౌరవించారు, ఎప్పుడు దేవుని మహిమపరిచేవాళ్ళు. డబ్బు వచ్చిన తర్వాత మొత్తం అది మానుకున్నారు. చాలా మంది దీన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి చాలా విధేయత కలిగి, భయం కలిగి, భక్తి కలిగి దేవుని చిత్తం నెరవేర్చారు. కానీ వాళ్ళకు ఘనత, గుర్తింపు, గౌరవం, సమృద్ధి వచ్చి బాధ అనేది తొలగిపోయిన తర్వాత వారి అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు. మరి మనల్ని దేవునికి దూరం చేసే సౌండ్ మనకు అవసరమా? సౌండ్ అంటే అర్థమైందా? సంపద. కాబట్టి ఏమడుగుతావు? అయ్యా ఒకడికి చేయి జాపే పరిస్థితి రానియొద్దు, అలాగని కాళ్ళు ఎగరేసే బిల్డప్ కూడా నాకు వద్దు. స్తోత్రం. ఏంది? నీ ఎదుట నేను దీనంగా బ్రతకడానికి నీకు నాకున్న అనుబంధం తెగిపోకుండా ఆ బ్యాలెన్స్ నువ్వే చేయి. నాకు ఎంత చేయాలో నువ్వు చేయి. ఒకవేళ నాకు ఇచ్చిన అది 10 మందికి ఇచ్చేటువంటి ఆ ప్రేమ గల మనస్సు నాకి, ధనము నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించకుండా నలుగురికి దాన్ని సాయం చేసే మనస్సు నాకు అయ్యా. అవసరానికి మించిన ఐశ్వర్యం నాకొద్దు. చూడండి, గొర్రెలు కాసేటప్పుడు ఎట్టున్నాడు? ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు. కదిలితే ఇక తంత్రి వాయిద్యం తీసుకోవటం, పాటలు పాడటమే. ఎవరు? అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు రాజు అయిపోయాడు ఇశ్రాయేలుకి. ఇప్పుడు ఇక ఆయన వాయించడం కాదు, చుట్టూ వాయించే వాళ్ళు తయారయ్యారు. ఆనాడు ఎండకెండి వానకు తడిసి గొర్రెలను ఇష్టం తోలుకుంటా అనుభవం అది. అప్పుడే ఎనీ టైం దేవుడే. ఇప్పుడు రాజు అయ్యాడు, పక్కన చేరి ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇక ఇష్టం తోలే పర్లేదు, ఈయనకి ఇసిరేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడుగేస్తే చాలు, ఆహా రాజు వెడలే రవి తేజములరా కానీ పాడతారే, అట్లా ఆయన బయలుదేరితే అడుగేస్తే చాలు, అబ్బా ఆహా ఓహో అని బ్రహ్మరథం పట్టేవాళ్ళు, జేజేలు కొట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు, గణపరిచేవాళ్ళు, గుర్తించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు. మస్తు సరుకు చేరింది. కుటుంబ సభ్యులు కూడా బెండైపోయారు. రాజు కదా, అసలు ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు. లెక్క ప్రకారం ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు కదా. ఊరు మొత్తం గొప్పవాడు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర పెడితే వాడంతే అదోలేడు, మీకు తెలియదు పోండి అంటారు. దేవునికి స్తోత్రం. ఊరు మొత్తం లెక్క చేసిన ఇంటి వాళ్ళు లెక్క చేయరు, కానీ ఇంటి వాళ్ళు కూడా బెండారు. రాజు అవునా? అన్నీ వచ్చినాయి, ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి. ఆ లేనప్పుడు బాగానే ఉన్నాడు, వచ్చిన తర్వాత బత్షెబా వచ్చింది. అవన్నీ వచ్చిన తర్వాత ఊరియా హత్య జరిగింది. చూడు ఎంత డేంజరు. ఆశీర్వదించు అంటామే కాదండి, ఆశీర్వాదం తట్టుకునే శక్తి కూడా కావాలి, లేకపోతే అట్ట అవుతాం. కొనుక్కొచ్చుకున్నాడు సమస్యని. కొనుక్కొచ్చుకున్నాడా? కదిలించి కొనుక్కొచ్చుకున్నాడు. దేవుని శాపం బయలుదేరింది.
నువ్వు ఇలా చేసావు కనుక నీకు ఇది అని ఆ సింహాసనం మీద నుంచి సొంత కొడుకే రివర్స్ అయ్యి తండ్రిని నెట్టేశాడు. రివర్స్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ. శత్రువులు అయిపోయారు కన్నవాళ్లే. సింహాసనం మీద నుండి తోసేశారు. తెలుసు దావీదుకి ఎందుకు జరిగిందో ఈ పరిస్థితి. తెలుసు దావీదుకి ఇది నా తప్పే, నా బుద్ధిహీనతే, నా మూర్ఖత్వమే, నా తొందరపాటు, నా తప్పుడు నిర్ణయం. ఓకే దేవా నువ్వు కరెక్టే అన్నాడు. దేవుని ఎరిగినోడు కదా, దేవుని ఎరిగినోడు తన తప్పును కూడా ఎరిగి ఉన్నాడు. తెలుసుకొని దేవుని నిందించలా. ఏమన్నాడో తెలుసా? దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, ఏ కల్మషం లేకుండా తీర్పు తీరుస్తావు. నీ తీర్పులన్నీ న్యాయములే ప్రభు. నాకు ఈ గతి పట్టాల్సిందే, ఆ సింహాసనం పోవాల్సిందే, నేను కొండల పాలు కావాల్సిందే, అడవుల పాలు కావాల్సిందే. ఏం చేశాడో తెలుసా దావీదుకి? ఒక్కసారి మళ్ళా మరణ భయాన్ని, అరణ్యపు అనుభవాన్ని, కొండల అనుభవాన్ని మళ్ళా చూపించాడు. అంతకుముందు సౌలు జరిగినప్పుడు కొండల్లో, గుహల్లో, అడవుల్లో తిరిగాడే. ఈసారి సౌలు కాదు, సొంత కొడుకే. అప్పుడేమో మామ, ఇప్పుడేమో కొడుకు. అర్థమైంది. రాజు ఇప్పుడు రాజు కాదు, కొడుకు అబ్షాలోం రాజు. దావీదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి. షిమి అనేవాడు ఎదురుపడ్డాడు. షిమి అనేవాడు, ఇప్పుడు మనం ఏడ జిక్కుతామా, 4 మాటలు వేద్దామని రెడీగా కాసుకునే దౌర్భాగ్యులు ఉంటారు. నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళలో కూడా ఉంటారు ఈ టైప్ వాళ్ళు. ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడు అనుకో, ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు. ఆహా ఏదో లేచింది వాడి మీద ధ్వజం, నేను కూడా ఒక రాయి వేయాలి అని. ఈ షిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ. గుంట నక్కల్లాగా పొంచుంటారు. అందరు వేస్తున్నారుగా నాదొక రాయి అన్నట్టు. ఎట్లాంటి షిమీలు ఒకటి కాదు, 100 కాదు, 1000 వచ్చినా సరే దావీదుని ఏదైనా చేస్తే దేవుడే చేయాలి. కానీ షిమిగాళ్ళు ఏం చేస్తారు? షిమిగాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు రాళ్ళు వేస్తారు, తర్వాత కాళ్ళు పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే నువ్వు కూడా ఎక్కడ చిక్కుతావా, 4 రాళ్ళు వేద్దామని షిమిగాళ్ళు నీకు కూడా ఉంటారు. ఇంటి పక్క ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బంధువర్గంలో ఉండొచ్చు, బజార్లో ఉండొచ్చు. షిమిగాళ్ళు. దావీదు బాధల్లో దావీదు వెళ్తుంటే చేసుకుని నేను ఎత్తుకొచ్చి అల్లాడితే దావీదు పోతుంటే ఈడంటాడు వచ్చి, దుర్మార్గుడా తగిన శాస్తి జరిగింది అని. పాపం దావీదు చేయని దావీదు మీద వేసి మాట్లాడుతున్నాడు వాడు. దావీదు చేసిందే ఉరియా విషయంలో. ఈడంటాడు సౌలు నువ్వు అన్యాయం చేసావు, సౌలుకు నువ్వు ద్రోహం. వీడికి తెలియదు సరిగా అసలు ఏం జరిగిందో, వీడికి తెలియదు. ఈ ఆఫ్ మైండోడు ఈడొచ్చి అన్ని మాట్లాడుతుంటాడు. ఈయన ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు. అసలు సమస్య ఏంటో తెలియదు. సమస్య ఉరియాతో వచ్చింది. ఏం లేదండి, ఉరియా భార్య ఆయనకి నచ్చింది, ఆమెను స్వాధీనం చేసుకోవడానికి ఆయన చంపించాడు. అది కేసు. ఈ కేసును వాడు అది ఎత్తకుండా నువ్వు సౌలుకు అన్యాయం చేసావు, సౌలుకు ద్రోహం చేసావు, సౌలు ఉసురు పోసుకున్నావు, అందుకే నాశనం అయిపోయావు. దావీదు వాడికి వెళ్ళి చూసారే, ఉసురు పోసుకుంది నిజమే కానీ సౌలుది కాదురా, ఉరియాదిరా. ఎవడురా వీడు సబ్జెక్ట్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉసురు పోసుకున్నది నిజమే రా, అది ఊరి, అది సౌలుది కాదు. సౌలు నా ఉసురు పోసుకున్నాడు. సౌలు నా ఉసురు పోసుకున్నాడు రా. నేను ఆంతున్న ప్రాణానికి తెగించిపోయి గొలియాతును కొడితే మేరబు నాకు ఇక్కడ ఇంకొకటికి ఇచ్చాడు రా. తర్వాత ఇంకొక సాహసం చేసి మీకాలం చేసుకుంటే, ఆ మీకాలు నా కాలు అనుకుంటే నా మీకాలను తీసుకెళ్ళి ఇంకొకటికి పట్టం కట్టాడు రా. కొండల్లో, అడవుల్లో నన్ను నలిపెట్టి నలిపేద్దామని తిరిగాడు రా. తిండి తినలేదురా, నిద్రపోలేదురా సౌలు దెబ్బకి. సౌలు పోసుకుని నా ఉసురు, ఆ ఉసురు పోసుకొని ఆయన పోయాడు. ఈడవుడురా నేను ఆయన ఉసురు పోసుకుతాను అంటాడు. ఈ సగం తెలిసినోడు. ఉసురు నిజమే కానీ అది ఊరి, అది సౌలుది కాదు. తెలుసు దావీదుకి. దావీదు ఏమన్నాడు తెలుసా? సగం మాట్లాడాడు, సబ్జెక్ట్ కరెక్టే, సగమే మాట్లాడాడు, సంపూర్ణంగా మాట్లాడలేదు. జస్ట్ పర్సన్స్ మారిస్తే సరిపోయిద్దిరా. షిమి నువ్వు కరెక్టేరా, తిట్రా బాబు తిట్రా.
దావీదుకున్న రోషానికి, దావీదుకున్న పరాక్రమానికి, దావీదుకున్న పౌరుషానికి ఒకే ఒక తన్నుతో మళ్ళీ లేవడాడు. స్తోత్రం. సరే, దాకొద్దు. దావీదును పిచ్చిగా ప్రేమించే దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు పక్షంగా ఒక్క చూపు చూస్తే షిమీగాడు నామరూపా లేకుండా పోతాడు, నాబాలు పోయినట్టు. నేను సహాయం చేయడానికి దావీదు ఎవడు అన్నాడంతే, ఒక్కటే మాట. దావీదు ఎవడో నేను సాయం చేయటానికి అని దావీదును అంత తేలిగ్గా మాట్లాడినందుకు తెల్లారేటప్పటికి తెచ్చాడు, చంపేశాడు దేవుడు. అది నాబాలు బతుకు, అట్టయ్యేది షిమీ బతుకు. కానీ దేవుడేమల్లా. ఆడంతసేటు దావీదు మీద దుమ్మెత్తిపోసి నీ పాపం నిన్ను పట్టుకుంది, నీ కర్మగాలింది. ఈరోజు కొంతమంది నిన్ను అంటారు, చూడు, చేసుకున్నావుగా అనుభవించు, చేసావుగా అనుభవించు, సావు, నీ బతుకట్ట అయిపోయిందని తలా ఒక షిమీలు రాళ్ళు వేస్తుంటారు. అర్థం చేసుకోరు, ఆదరించు, ఓదార్చు, ధైర్యపరచు, నిలబెట్టరు రాళ్ళు. సెరూయా కుమారులు అంటే మేనల్లుళ్ళు ఉన్నారు, ఇద్దరు, ఏవాబు, అభిషేక్. మండిపోయింది వాళ్ళకి. రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వాడు ఇన్నేసి మాట్లాడంటే చూస్తాను, ఊరుకోగలవు, కానీ మా వల్ల కావటలేదు. నువ్వు అను వాడిని చేరబోయి తల తీసి నీ పాదాల దగ్గర పెడతా అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? ఐసేయండి అల్లా, ఆ కత్తి తిండ్రా, ఇందా నుంచి తెంపు లేకుండా అవుతున్నాడు, కత్తి తిండ్రా, ఈ సంగతి చెప్తా అల్లా. దావీదు ఏమన్నాడు తెలుసా? సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? యెహోవా దావీదు శపింపుమని సెలవీయకపోతే నన్ను శపించి వాడు బ్రతకగలడా? దావీదును శపింపుమని యెహోవా సెలవిచ్చాడు. వానిని శపించనియండి, వాని తిట్టనియండి, దూషించనియండి, వాని ఆటంకపరచకండి. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆయనకి ఇష్టమైన, ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది. నా దేవుని కనికరం మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిందంటే మళ్ళా నేను పోయి నా సింహాసనం మీద కూర్చుంటా. ఇప్పుడు తిట్టినోడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు, ఊరుకోండ్రా అని, తిట్టనియనరా అన్నాడు. ఇప్పుడు ఇటు తిట్టేవాడు ఏం చేస్తున్నాడు? ఫ్రీగా దావీదుకి హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను నిందించే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. తెలుసా అసలు రహస్యం? మనకేం చేస్తున్నారు వాళ్ళు? ఎస్. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు తెలుసా? 2 విధాలుగా. ఒకటి, ప్రజలలో మనం ఉండేటట్టు చేస్తున్నారు, ప్రజల హృదయాలు. రెండవది, ప్రభు హృదయం మన మీద కనికరం వచ్చేటట్టు చేస్తున్నారు. కనికరం రావాలి అంటే నింద మోయాలి. నింద మోసిన వాని మీద కనికరం వచ్చింది. కనికరం వచ్చిందంటే సింహాసనం ఖాయం. హల్లెలూయా. చూడు, మరి మనం మిస్ అయిన వాటిని వాళ్ళు కష్టపడి మనకు సాధించి పెడతారు. దీనికోసం వాళ్ళు తమ జీవితాన్ని పణంగా పెట్టి బలైపోయి. ఎందుకంటే నిందించిన వారి మీద కోపం వచ్చింది, నింద మోసిన వాడి మీద కనికరం వచ్చింది. చూడండి, మరి దేవుని కోపం వస్తే పోతారుగా. అయినా సరే పాప వాళ్ళ జీవితాలు పోవటానికి పణంగా పెట్టి మరి మనల్ని తిట్టి మనల్ని దేవుని ఎదుట ఘనపరుస్తున్నారు. దేవుని కనికరం మన మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు. నేను చెప్పేది నిజం. అవగాహన రాహిత్యంతో మాట్లాడట్లా, వాక్య సారాంశమే మాట్లాడుతున్నాను. షిమీ దూషణలు దావీదుకు తరువాత భూషణలు. స్తోత్రం. దూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ల కన్నీళ్ళు యేసయ్య నిలిచాడు, యేసయ్య నిలిచాడు మన తోడుగా. దావీదుకు దేవుడు తెలుసు. ఏం తెలుసు? దావీదంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసు, దావీదుని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. మరి నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో నీకు తెలుసా? నువ్వేమనుకుంటావు నేను చెప్పనా? ఈ సంఘంలో ఉన్న అందరు ఇష్టమవుతారేమో కానీ దేవుడికి నేను మాత్రం ఇష్టం కాదు. ఎందుకంటే నేను మంచిదని కాదు. ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరూ ఇష్టం అవుతారు కానీ నేను ఇష్టం కాను దేవుడికి. ఎందుకంటే నేను మంచివాడిని కాదు. నేను మంచివాడిని కాదు. నేనంటే ఇష్టం ఉండదు ఆయనకి. నీకెప్పుడు చెప్పాడు? నీకే ఫోన్ చేసాడు, ఏంది బాయ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని.
నీకేమైనా ఫోన్ చేశాడమ్మా నువ్వంటే నాకు ఇష్టం లేదని ఫోన్ చేశాడా? శత్రువునై నేనుండిన నాడే నన్ను కావగ బలిన దయాళు. శత్రువునై నేనుండిన నాడే నన్ను కావగ బలిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దార్తురు, నీవుగాక నన్నెవరు దార్తురు. మరి ఒక తరి నేను గాయపరచితిని ఘోర దురితుడనయ్యా, నీ దయ కోరి నిలిచితినయ్యా. స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ దోషములను ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన రక్తమును ఆశ్రయించి కడుక్కుంటావో అవన్నీ కడగబడ్డాయి నాయన. ఈరోజు నువ్వు తెల్లగా ఉన్నావు దేవుని ముందు. కానీ నువ్వు మలినంగా ఉన్నావు, నల్లబారిపోయావు అని నీతో అనేది శత్రువు. నిన్ను బలహీనపరచడానికి, కృంగదీయడానికి, దేవుని విషయంలో నీకున్న విశ్వాసం, దేవుని మనసులో నీకున్న ప్రేమ అర్థం కాకుండా చేయటానికి వాడు నీ దోషాలన్నీ, ఏవి దేవుడు కొట్టేసిన కేసులన్నీ వాడు తీసుకొచ్చి పెడుతుంటాడు నీ మందు. దేవుడు రద్దు చేసినవన్నీ తీసుకొచ్చి నీకు చూపించి కృంగ కొడతా ఉంటాడు వాడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? అప్పుడు ఏం చెప్పాలి? ఏనాడైతే నేను నీ దాసుని దాసురాల్ని ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పోయి పట్టుకొని ప్రార్థన చేశానో, ఆయన రక్తాన్ని ఆశ్రయించానో, అప్పుడే ఆయన రక్తము నన్ను గడిగిందిరా. నా తండ్రి ఎప్పటికప్పుడు నన్ను కడిగి శుభ్రం చేసి తెలుపు చేసుకుంటున్నాడు. ఆయన ప్రేమించిన గొర్రెను రా నేను, ఆయన ప్రేమించిన గొర్రెను. అవసరమైతే మా నాన్న ఒక దెబ్బ కొడతాడు, శిక్షిస్తాడు, అంతేగాని పూర్తిగా నన్ను ద్వేషించుడు అవాయిడ్ చేయడు. ఎందుకంటే మా నాన్న నాకు చెప్పాడు, నేను ప్రేమించే వారిని అందరిని గద్దించి, అమ్మయ్య ఆడికొచ్చామండి ఇప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే నా తండ్రి నన్ను కొడతాడు, తిడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, కానీ నన్ను చంకనెత్తుకోవటం మానడు. ఆ నిశ్చయత మనకు ఉండాలి తప్పుడు. ఇప్పుడు చెప్పు, వదిలేస్తాడా? మునిగి పోనిస్తాడా? దించి అవతల పడేస్తాడా? ద్వేషిస్తాడా? అరే శత్రువుగా ఉన్నప్పుడే నేను ద్వేషించలేదే, నీ కోసం ప్రాణం పెట్టాడే. ఇప్పుడు ఆయన బిడ్డవై ఆయన రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన సొంత కుమారుడివి కుమార్తెవయ్యావు, ఇప్పుడు ద్వేషిస్తాడా? మరి అంతకంటే మిక్కుటంగా ప్రేమించును కదా, ఇంకా ఎక్కువ బాధ్యత నీ విషయంలో కలిగి ఉంటాడు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పు, సిగ్గుపడతావా? అసలు అర్థమయ్యాడా నీకు ఆయన? నేను సిగ్గుపడినావు. ఊరు మొత్తం కలిసి తిట్టినా సరే నవ్వుకుంటా తిరుగుతా, ఇంకా రెండంతలు స్తుతిస్తా. ఎందుకంటే నా దేవుడు చూస్తున్నాడు కదా. నేను ఆరంభంలో చిన్న కంజర కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ మొదలుపెట్టినప్పుడు ఎగతాళి స్టార్ట్ అయింది, నాకు హేళన అనేది స్టార్ట్ అయింది. సొంత వాళ్ళు కొంతమంది తోలనాడారు తెలియక, దేవుని ఎరిగినోడు కూడా కొంతమంది తేలిగ్గా మాట్లాడారు. ఆశ్రయము నీవేనయా, ఆధారము నీవేనయా అనే పాట తెలుసా? అయ్యా అంటే మీరు ఏదో బాధల్లో వస్తారు, ఏదో సంతోషం కలిగించాలి కానీ ఏడుపు కొట్టు పాటలు పాడకూడదని పాడను నేను. అది నా పర్సనల్, అందుకని. పాడేదా? పాడతా. అయ్యా యేసయ్యా ఆశ్రయము నీవేనయా, ఆధారము నీవేనయా,
ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా. అదే పాట అందులో మొదటి చరణం. ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి, ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి, ఈటలంటి మాటలని విసురుచుంటిరి, ఈటలంటి మాటలని విసురుచుంటిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, అయ్యా అయ్యా యేసయ్యా. అంటే శోధన కాలములో మనం ఉన్నప్పుడు సొంత వాళ్ళు కూడా తృణీకరిస్తారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు నాన్న వాళ్ళు కూడా నట్టేట వదిలేసి వెళ్ళిపోతారు. శోధన కాలములో మనం ఉన్నప్పుడు మనకు సాయం చేయకపోగా ఈటెల్లాంటి మాటల చేత గుచ్చి బాధ పెడతారు. శోధన కాలం అలాంటిది. కానీ మనల్ని శోధనకు నిలిపిన ప్రభు నమ్మదగినవాడు. ఎవరు ఎన్ని విధాలుగా మార్పు చెందినా ఆయన మనల్ని వదలడు అని నాకు తెలుసు. మరి విశ్వాసంలోకి వచ్చి సేవకు వచ్చా కదా, ఆ చిన్న పరిచయంలో కంజరకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ చేస్తున్న పరిస్థితుల్లో కొంతమంది మాట్లాడిన మాటలు ఎంతో హేళన, దూషణ, అవమానం, తృణీకారం, ఎగతాళి అనేది అప్పటి నుంచి నాకు తెలుసు. అయినా అది ఇప్పుడు నేను క్రీస్తులో కొత్తగా అనుభవించింది ఏముంది? నా గతకాలం అంతా కూడా అవమానాల ప్రయాణమేగా. ఎక్కడ ప్రశంసించబడ్డ బతికేది? దేవుణ్ణి ఎరగక ముందు అవమానాల బతికే, దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అవమానం ఎదురైంది. అయితే ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, ఆనాడు క్రీస్తు నాకు తెలియదు, ఈనాడు క్రీస్తు నాకు తెలుసు. నా జీవితంలో ఆనాడు ఆయన లేడు, ఈనాడు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ఆయన లేడు అనేది బాగాలేదులే, కానీ నా జీవితం క్రీస్తుకు ముందు నేను ఆయనలో లేను, ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను. కాబట్టి అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే, ఆనాడు ఆయన పట్టించుకోకపోవచ్చు, కానీ ఈనాడు ఖచ్చితంగా. విచిత్రం ఏంటంటే ఆనాడు కూడా పట్టించుకొని వెతికి పట్టుకున్నాడు నన్ను. పిచ్చి మహారాజు, నమ్మదగినవాడు, దేవునికి మహిమ. అప్పటి నుంచి నేను ఇట్లా తృణీకారాలు, ఎగతాళి అనేదాన్ని అలవాటు చేసుకున్నా. సిగ్గు ఫీల్ అవ్వాల, అసలు మాట్లాడే పని లేదు. ఈరోజు నేను చెప్తున్నా, దేనిని బట్టి నీవు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నావో, సిగ్గు ఫీల్ అవుతున్నావో, అవమానం ఫీల్ అవుతున్నావో, నేను చెప్పింది నీకు అర్థమవుతుందో కావట్లేదో, ఇక నుంచి నువ్వు అలా ఉండదా. ఆయన వైపు చూడు. ఎదురయ్యే అవమానాలన్నీ నవ్వుకో, చిరునవ్వు నవ్వుకో. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడట్లేదా? నీకు వినపట్లేదా? దేవుడు మాట్లాడి వినపడట్లేదా? నవ్వని వాళ్ళని ఆటంకపరచొద్దు. నవ్వే నోళ్ళు వెళ్ళబెట్టేటట్టు చేసి నీకు చిరునవ్వు నేను ఇస్తా. కానీ అననే అదే పాట. నవ్వని నవ్వే వారిని నవ్వే వారిని చెయ్యని
అపహాస్యము వారిని చెయ్యని యేసు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. యేసు ఉన్నాడు, పాడుకో. యేసు ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. అదే వాడు గొడ్డుపోతాడు రాడు, వాడు అమ్మాయి గొడ్డుపోతురాలు రా, వాళ్ళ పిల్ల చాలా లేరురా, వీళ్ళకి సాగొచ్చి ఎట్రా, మరి వీళ్ళు ఎవరు పారేస్తారా అన్నాడు. పిల్లలు గల్ల అయ్య పిల్లలు లేని వారిని, స్తోత్రం. పిల్లలు కన్నా అయ్యేమో దిక్కులేని విధంగా పోయాడు. పిల్లల్ని కనకపోయినా 10 మందిని తన పిల్లలుగా ప్రేమించి ఆదరించిన వాడు పూలల్లో పోయాడు. తేడా ఏంటంటే పిల్లల కన్నా అయ్య దేవుడిని నమ్ముకోవాలా, పిల్లలేని అయ్య దేవుడిని నమ్ముకున్నాడు. దేవుని ప్రేమను బట్టి 10 మందికి ప్రేమ పంచాడు. సమాజంలో ఉన్న 10 మంది పిల్లలు నా పిల్లలే అనుకొని ప్రేమ పంచాడు. ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా? దేవుడు నేర్పిన ప్రేమ పూలల్లో పోయేటట్టు చేసింది. దారి పొడవునా పూలే, పెట్టి నిండా పూలే. తెలుసుకోండి బిడ్డలారా. పైన కూర్చొని చూస్తున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడే మాటలు, ఒకడు పడే పాటలు, అరే కానీ రా అనుకుంటుంటాడు. ఆయన అసలు తొందరపడ్డగా చిద్విలాసంగా నవ్వుకుంటాడు. నీ రియాక్షన్స్ ఏందో కూడా చూస్తాడు, నీ ఎవరు ఎట్టుందని. నువ్వు ఏడుస్తున్నావు, మొత్తుకున్నావు అనుకో, ధైర్యపరుస్తాడే, పిచ్చిదన్న బాధపడవాలి అన్నీ. నేను ఒక మలుపు తీసుకున్నదాకే అన్నీ నడుస్తాయి. నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, బాధపడుతుంటే, నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీతో, నీ దగ్గరికి వచ్చి, నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నన్ను ఎరుగుదువా? నేనేంటో తెలుసా? తెలుసు ప్రభు. మరి తెలిస్తే ఏంది అవతారం? లే, సంతోషంగా ఉండవు, సంతోషంగా ఉండవు. నేను తెలుసు అన్నావుగా, నేను చేసే కార్యం నేను చేస్తాను. నేను చేసే కార్యం నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండు. దుఃఖముఖిగా ఉండొద్దు, సంతోషముఖిగా ఉండవు, ఆనందముఖిగా ఉండవు. నా బిడ్డవి నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా నాకు అంటే. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే, శిక్ష ఇచ్చాడంటేనే, గద్దింపు ఇచ్చాడంటేనే పిచ్చలవ్ అని అర్థం. స్తోత్రం. అసలు నీకేదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్ ఆయనకి. లవ్ లేదనుకో అస్సలు కదిలించండి నిన్ను. నువ్వు ఎంత మిడివేలంగా ఊరేగు, నడవంతరంగా ఊరేగు, ఎంతైనా మిడిసిపడు, అస్సలు కదిలించండి నిన్ను. అసలు టచ్ కూడా చేయడు. శిక్ష రాదు, గద్దింపు రాదు, ఏం రాదు. హ్యాపీగా ఉంటుంది. ఉండి ఉండి ఒక్కసారి పోతావు. స్తోత్రం. ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎందుకు అర్థం కదా? అర్థమైద్ది. అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో, పిచ్చి చేష్టాలు చేయనీడు. చేయబోతే దవడడు తిరిగి వచ్చింది. స్తోత్రం. ఓకేనా? ఆయన మన నాయన, మన నాయన. మన నాయన దగ్గర ఏముంది? మన నాయన దగ్గర ఏముంది? ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చెప్పండి, మీ నాన్నెవరు? సరే కానీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన జ్ఞానం అది కదా ఇప్పుడు వాడింది. మీరేం పాడతారు? పాయింట్ పట్టుకోరు. జ్ఞానమునకు మితి లేని వాడు మేధావి, మహా అనంత జ్ఞాని. మహా అనంత జ్ఞాని.
కాబట్టి తగిన కాలం ముందు నీకు ఇచ్చే ఆలోచన నీకు ఇస్తాడు. తప్పకుండా నువ్వున్న పరిస్థితికి వ్యతిరేకంగా నిన్ను తీసుకెళ్తాడు ఆయన. ఏం చింతపడద్దు, ఏం కృంగిపోవద్దు. అంతే. నేను అదే అనుకుంటాను. ప్రతికూలత వచ్చినప్పుడు మా నాన్న జ్ఞానవంతుడు. మళ్ళీ పాట వస్తుంది. ఈ పాటలు ఎక్కువ అయ్యి వచ్చిందే గొడవ నాకు అసలు. జ్ఞానమంతయు వదిలేరా, పొట్ట తొందరపడేస్తాను. పాడు చేసి మేలుగా కాననైతి నీ నాయన. ఏమన్నాడు? జ్ఞానమంతయు పాడు చేసి కాననైతి నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చింది నాయనా. జ్ఞానం అంతా పాడు చేసుకొని పిచ్చోడిని అయిపోయాను, ఏంది నా పరిస్థితి అని అనుకుంటుంటే, అవును నేను పిచ్చోండి కానీ మా అయ్య కాదుగా, మా నాన్న ఉన్నాడుగా. నాకు ఆలోచన చెబుతాడు. ఆయన దగ్గరికి పోతా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. బా, అట్లా కదా మనం రావాల్సింది ఆయన దగ్గరికి. నాయనా, సొంత ఐడియా లేసి, సొంత ఆలోచన లేసి, ఎర్ర వీగి, మిడిమేళం గురేగి ఈ గతి పట్టా. నా ఎందుకు కనికరపడు నాన్న, నన్ను సరి చేసుకున్నానా, నన్ను దిద్దునానా, పిచ్చెక్కుతుంది నాన్న, కన్నీళ్ళే అన్నపానాలు అయినాయి నాన్న, అవమానాల్లో ప్రయాణం చేస్తున్నాను నాన్న, నా ఎందుకు కనికరపడు నాన్న అని నువ్వు ఆయన దగ్గరికి రావాలి. అప్పుడు నీకు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా నీకు మెరవని మెరుపు అప్పుడు మెరిసిద్ది. అప్పుడు తిరిగిద్ది ఒక టర్నింగ్. హల్లెలూయా. ఏం తెలుసు మీ నాన్న గురించి నీకు? చెప్పు. మీ నాన్న ఎవరు? జ్ఞానవంతుడైన నాన్న. రెండోది, మీ నాన్న ప్రేమ గల నాన్న. తెలుసా నీకు ఎంత ప్రేమ? ప్రాణం పెట్టినంత ప్రేమ. నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నువ్వు తిరుగుతున్నా, అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చిగా నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకొని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించడమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు. కాబట్టి దేన్ని బట్టి సిగ్గుపడుతున్నావు ఇప్పుడు చెప్పు? వస్త్రం లేదా? సరైన వస్త్రం లేదా? ఒకప్పుడు పెళ్లికి పోవాలంటే సరైన బట్ట లేదనుకునేవాడిని. వస్త్రం లేకపోతే గౌరవం ఎట్లుంటుంది? ఇప్పుడు మంచి బట్టలు ఇచ్చాడని చెప్పను. మంచి బట్టలు ఇచ్చాడు, సూపర్గా టిప్ టాప్కి వెళ్తానని చెప్పను. ఇప్పుడు షర్ట్ తీసేసి బనీన్ మీద పోయినా సరే వందనాలని అంటారు. అవునా? వస్త్రాన్ని బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని చెక్కి ఘనతనిచ్చాడు ఆయన. హల్లెలూయా. అంతే. ప్రతిదానికి సిగ్గు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, దేన్ని బట్టి నువ్వు నలిగిపోదు. ఉద్యోగం రాలేదని సిగ్గుపడదు, భయపడుతున్నానా? ఇస్తాడు. నిన్ను సిగ్గుపరుస్తాడా బాబు? నిన్ను సిగ్గుపరుస్తాడమ్మా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. వద్దులే, ఫుల్ వాడినా. చివరి మాట చెప్పి నేను ఇక ప్రార్థన చేస్తా. నిజంగా ఇప్పుడు టైం చూడండి, ఎంత 1:30. చూసావా ఎంత నిజాయితీగా ఉన్నాను? లేకపోతే నేనే టైం ఎక్కువ పెట్టించుకున్నా ఇక్కడ, గంటల సాగు కొట్టకుండా. స్తోత్రం.
హల్లెలూయా. రైట్, ఒక్క మాట చెప్పాలి, అదొక్కటి చెప్పి ప్రార్థన చేస్తా. దావీదు సన్నివేశాన్ని, ఈ ఒక్క ముక్క దావీదు సన్నివేశాన్ని, లవోదిక సంఘదూత సన్నివేశాన్ని రెండింటిని కంపేర్ చేసి ఒక్క మాట చెప్తా మీకు. నేను మిగిలిన సంఘాల వాళ్ళందరినీ చూశాను. 7 సంఘాల్లో 6 సంఘాల్లో ఇద్దరిని పొగిడాడు కదా, 5గురిని తిట్టాడు కదా. ఆ 4 కంటే ఎక్కువ ఈయన తిట్టాడు. ఎవరిని? లవోదికే సంఘదూతని. ఎందుకు తిట్టాడు? ఎందుకు తిట్టాడంటే బాగలేడు, పద్ధతిగా లేడు, చల్లగా లేడు, వెచ్చగా లేడు, నులివెచ్చగా అందుకని తిట్టాడా? అందుకనే. మరి అదే కదా అక్కడ చెప్పింది, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండక నువ్వు నిలవెచ్చనగా ఉన్నావు. అదే కదా తిట్టడానికి కారణం. నువ్వు దిక్కుమాలవాడివి, దరిద్రుడివి, దిగంబరుడివి, గుడ్డివాడివి. ఇవన్నీ ఎందుకు తిట్టాడు? అసలు అట్ట తిట్టాడేది నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా అని ఆలోచిస్తే, మేజర్గా ఒక్క పాయింట్ని బట్టి అట్ట తిట్టాడు. ఒక్క పాయింట్ని బట్టి అట్ట తిట్టాడు. అదే ట్విస్ట్. ఆ పాయింట్లో కానీ అతను కరెక్ట్గా ఉన్నట్టయితే తిట్టేవాడు కాదు, జాగ్రత్తలు చెప్పేవాడు. కానీ ఆ పాయింట్ని బట్టి ఇంకా దేవుడు ఇంకెక్కువ తిట్టకూడదు కాబట్టి ఒక పద్ధతిగా తిట్టాడు అనమాట. ఏమని తిట్టాడు? నీవు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాల వాడివి, దిగంబరుడివి, గుడ్డివాడివి. 5 ఎందుకు తిట్టాడంటే, చెప్పురా నాయన పెందలాడి ఇంటికి పోతాం. తన స్థితిని తాను ఎరగనందున తిట్టాడు. అది మనము 2 ఎరిగి ఉండాలి. ఒకటి, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగి ఉండాలి. అలాగే మన స్థితి ఏమిటో కూడా మనం ఎప్పటికప్పుడు ఎరిగి ఉండాలి. లవోదిక సంఘదూతను ఎందుకు అంత తిట్టాడు అంటే, తన స్థితిని తను గుర్తుపట్టట్లా, ఆత్మీయ క్షీణతలో ఉన్నాడని ఎరుగక నేను బాగానే ఉన్నానని సరి చేసుకుంటున్నాడు. అసలు వస్త్రాలే లేవురా నీకు అంటే, లేదు భలే నా పట్టు వస్త్రాలు ఉన్నాయి సార్ అంటున్నాడు. వీడికి కనపడట్లేదు, వీడి గుడ్డోడు కళ్ళు లేనోడు అయిపోయాడు, వీడు కనపడట్లేదు వీడి. కానీ అరే ఏం లేవని నేను చెబుతుంటే ఉన్నాయంటావు ఏందిరా, నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదా అని ఇక తిట్టడం మొదలుపెట్టాడు. దేవుడికి నచ్చంది ఏంటంటే, మన పరిస్థితిని మనం అర్థం చేసుకోకుండా, మనం అసలు ఎట్టున్నావో గుర్తుపట్టకుండా షో చేస్తాం చూడు, సీదలు పుట్టింది దేవుడికి. స్తోత్రం. ఏమైనా అర్థమైందో నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైందో చెబితే పెందలాడికి ప్రార్థన చేస్తా. మన స్థితి ఏమిటో మనం ఎరిగి ఉండాలి. మన స్థితి ఏమిటో ఎరిగి ఉండి దేవుని ముందుకెళ్ళి యథార్థంగా చెప్పుకొని ఒప్పుకొని దిద్దుకోవాలి. అది విషయం. అది మనం చేయకుండా, మన స్థితిని మనం పరిశీలించుకోకుండా, నేను బాగానే ఉన్నాను, నేను పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, చర్చికి పోతున్నాను, నేను ఇంత అంటే ఆయన అంటాడు, ముందు నీ అవతారం చూసుకున్నావా అంటాడు. నా అవతారానికి బ్రహ్మాండంగా ఉంటే అన్నావు అనుకో, పళ్ళు రాలుతాయి. అదే నాకు నచ్చండి, నువ్వు దరిద్రంగా ఉన్నావు చూసుకో అంటాడు. ఒకవేళ మనం దేవుని ఎదుట క్రమంగానే ఉండి దేవుని ఎదుట యుక్తంగానే నడుచుకున్నట్టయితే మనల్ని ఆ మాట అనడు ఆయన. నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, నేను చూస్తున్నాను, తగిన ప్రతిఫలం నీకు ఇస్తానంటాడు. కానీ మనం ఒక విధంగా బతుకుతూ ఇంకొక విధంగా మనల్ని మనం చూపించుకోవటానికి, చెప్పుకోవటానికి ట్రై చేస్తే దేవుడికి నచ్చదు. అది హిపోక్రసీ, వేషధారణ. ఒప్పుకోడాయన. నేను తేడా పడ్డాను ప్రభువా, దిద్దుకుంటానంటే వేశ్యనైనా క్షమిస్తా. నా బ్రతుకు మార్చుకుంటానయ్యా, నీ రక్తంలో కడుక్కుంటాను ప్రభువా, నేను గొప్ప పాపిని ప్రభువా, వేశ్యని ప్రభువా, అయ్యా నన్ను క్షమించని యథార్థంగా ఒప్పుకుంటే సుంకర్ని క్షమిస్తా, వేశ్యని కూడా క్షమిస్తా. కానీ వేషధారిని క్షమించను. వేషధారణ నచ్చదు నాకు అంటాడు. ఈ లవోదికయ సంఘము వేషధారణకు ప్రసిద్ధి. లోపల ఉన్నది ఒక రకంగా, బయటికి చూపించుకునేది ఒక రకంగా. అది నాకు నచ్చలేదు అన్నాడు దేవుడు. ఎంత డేంజర్ మాట చూడండి అది. అందుకే ఎన్ని తిట్లు ఉన్నాయి, అన్ని తిట్లు మొత్తం కలిపి 5 సంఘాల తిట్లన్నీ కలిపి ఒకరినే తిట్టాడు. మొత్తం 5 ఉంటాయి చూడండి అక్కడ. మిగిలిన 4 సంఘాల తిట్లు కూడా ఇతన్నే తిట్టాడు.
ఎందుకు? తన స్థితిని తాను ఎరగనందున. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, దేవుని దగ్గరకు వచ్చావు, పాపివాని సంగతి నీకు తెలిసిందా? నీ పాపాలే నీకు శాపాలే వెంటాడుతాయని తెలిసిందా? అట్లయితే రా, ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకో, బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడు, జీవితాన్ని మార్చుకోవా. రా, క్రొత్త జన్మ అనుభవంలోనికి రా, క్రొత్తగా జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు రక్షణ పొంది కూడా మళ్ళా లోకాయుక్తంగా బతుకుతున్నావా? అట్ట బతుకుతా కూడా నేను బాగానే ఉన్నానని ఫీల్ అవుతున్నావా? తెలుసా అసలు నువ్వు ఎట్లున్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆత్మీయ క్షీణతను నువ్వు గుర్తించావా? ఎరుగున్నావా? దావీదు స్పెషల్ అది. దావీదు గొప్పతనం ఏంటో తెలుసా? తేడా పడ్డ విషయాన్ని గుర్తుబట్టి దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. తిడతంటే, దూషిస్తుంటే, నిందిస్తుంటే నిందని అడ్డుకోలా. కొంతమంది తేడా పడి కూడా నువ్వు తేడా పడ్డావని నిందిస్తే ఒప్పుకోరు. కానీ దావీదు అడ్డగించలా. దేవుని మనసు తెలుసు దావీదుకి, ఈ మాట నేను పడాలి, ఈ నిందలు నేను మోయాలి, ఈ దూషణ నేను భరించాలి, ఎందుకంటే నేను తేడా. దావీదు అంటాడు, రే, నేనంటే ఆయనకి పిచ్చిరా, నేనంటే ఆయనకి పిచ్చిరా. మా తల్లికి పుట్టిన వాళ్ళు మేము 8 మందిరా, కానీ అందరినీ పక్కకు పెట్టి నన్ను తెచ్చి అభిషేకం చేశాడు రా. ఎవరి ఆదరణ లేకుండా ఒక అమ్మ ప్రేమ తప్ప అందరూ పెత్తనం చేసి ఆఖరుండ్రా నేను. నన్ను అందరి ముందు నిలబెట్టాడ్రా. ప్రవక్తకు నేను వచ్చిన దాకా ఆపాడ్రా. అదిగో నేను వస్తుంటే, అదిగో నేను కోరుకున్నవాడని నన్ను చూపించాడ్రా నా దేవుడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ? నా అన్నల ముందు నాకు తైలాభిషేకం చేశాడ్రా. బలవంతుడైన సౌలు రాజు చేతిలో నన్ను పడుకుంటూ అనుక్షణం నీడలా నన్ను వెంటాడి కాపాడాడ్రా. నన్ను చంపాలనుకున్న వాడి ప్రాణములు 2 సార్లు తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. లేదని చూశాడు, నేను తీయనందున సంతోషించాడ్రా. ఎప్పుడు వదిలిపెట్టాడ్రా నన్ను? ఎండకెండి వానకు తడిసి అరణ్యంలో క్రూర మృగాల చేతుల్లో ఎన్నోసార్లు పడబోతే నన్ను తప్పించి ఈ బలహీనమైన చిన్న చేతులతో వాటిని చీల్చే బలాన్నిచ్చి నన్ను నిలబెట్టాడ్రా నా దేవుడు. ఇశ్రాయేలులో ఎవరు అనుకోలేదు, నా వీధిలో అనుకోలేదు, నా కుటుంబంలో అనుకోలేదు, నా సొంత వాళ్ళే అనుకోలేదు, నా తండ్రి కూడా అనుకోలేదురా నేను రాజునవుతానని, ఇశ్రాయేలును ఏలతానని నన్ను కన్న నాన్న కూడా అనుకోలేదురా. ప్రవక్త, నీ కుమారులను పిలిపించంటే మిగిలిన 6 పిలిపించాడు కానీ నన్ను పిలిపించలేదురా. ఎందుకు తెలుసా? నేను పనికి రాను, యోగ్యుని కాననుకున్నాడు మా నాన్న. అనుకోలేదురా. సెరూయా కుమారులారా, ఏం చేశాడో మీకు తెలుసా? దావీదు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేరా. దావీదు ఏది చేసినా విజయమేరా. పిచ్చిరా నేనంటే నా దేవుడికి, ప్రాణంరా నేనంటే. నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా, నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా? అలాంటి నేను ఆయన్ని బాధ పెట్టారా? ఆయనకి నచ్చని పనులు చేశాను, ఆయన క్షోభ పెట్టాను. నేను ఇలా అవుతాను, ఇలా అడుగేస్తాను అనుకోలేదు ఆయన, కానీ అలా చేశాను నేను. ఇప్పుడు నన్ను ప్రేమించిన వాడే నా మీద కోపడుతున్నాడు రా. నన్ను కొట్టాడు, న్యాయమే. కొట్టిన వాడే దగ్గరకు తీసుకుంటాడు, ఆగండ్రా. కొట్టిన వాడే మళ్ళా నన్ను చేరదీస్తాడు, కొంచెం ఆగండ్రా. పడనీయండ్రా, 4 మాటలు పడనీయండ్రా, కొన్ని బాధలు పడనీయండ్రా. నన్ను గర్వినైపోయాను రా, అహంకారం అయిపోయాను రా, నా మొదటి స్థితిని మర్చిపోయాను రా. మళ్ళా తెచ్చాడ్రా నన్ను కొండలకి, మళ్ళా తెచ్చాడ్రా నాకు అవమానకరమైన గతకాలపు అనుభవాలకు మళ్ళా తెచ్చి నా గతాన్ని గుర్తు చేస్తున్నాడు రా. ఇది చేస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మళ్ళా నన్ను సింహాసనం ఎక్కించబోతున్నాడు. నేను ఉన్నదన్నట్టు నా దేవుని ముందు ఒప్పుకుంటున్నాను రా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు న్యాయవంతుడే, నేనే తేడా. నా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడరా. ఏదైనా జరిగితే నా వల్ల జరిగింది, ఆ దోషం నాది, ఆ పాపం నాది. వాడు నా పొద్దురా, వాడు నా పొద్దు, తిట్టునేయండి.
సిగ్గుని తృణీకరించి అవమానాన్ని స్వీకరించాడు దావీదు. ఈరోజు నువ్వు దేన్ని బట్టి కూడా, అది ఆత్మీయంగానైనా భౌతికంగానైనా సిగ్గు ఫీల్ అవ్వద్దు. ఆయన్ని తెలుసుకో, ఆయన్ని ఎరుగు. రెండోది, నిన్ను నువ్వు ఎరుగు. నువ్వు ఎలా ఉన్నావో చూసుకో, ఎప్పటికప్పుడు పరిశీలించుకో, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే వెతుక్కో. మనకు అలవాటు ఏంటో తెలుసా? ఇతరుల మీద నేరారోపణ చేస్తాం. వాళ్ళు వీళ్ళు తేడా, వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని. అది ఇష్టపడ్డాడు దేవుడు. నీ కంటిలో నన్న దూలమనించక నీ పొరుగువాని కంటిలో నన్న నలుసుని నువ్వు ఎందుకు ఎంచుతున్నావని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎదుటోళ్ళని ఆరోపించే ముందు, ఎదుటోళ్ళని ఆక్షేపించే ముందు, ఎదుటోళ్ళని నిందించే ముందు దయచేసి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి చూసుకుందాం, దిద్దుకుందాం. 2, మనం ఎరిగి ఉండాలి. నెంబర్ 1, మన దేవుణ్ణి ఎరిగి ఉండాలి. నెంబర్ 2, మనల్ని మనం ఎరిగి ఉండాలి. మన లోపాలేంటో, మన పాపాలేంటో, మన పొరపాట్లేంటో మనం ఎరిగి దిద్దుకోవాలి. అలా ఎరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, దేవా నేను తేడాగా ఉన్నాను, నాకు అర్థమవుతుంది, దయచేసి నన్ను కనికరించు అన్నావు అనుకో, ఏం చేశాడు తెలుసా? తండ్రి ఏం చేశాడో అది చేస్తాడు. నిన్ను తప్పిపోయిన కుమారుడు యథార్థంగా తండ్రి దగ్గరికి వచ్చి తన దోషాన్ని ఒప్పుకుందాం అనుకున్నప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏం చేశాడు? దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అవునా? దేవా నీ ఆలయంలోకి వచ్చేదానికి నేను యోగ్యుని గాను, నేను సుంకర్ని, నేను పాపిని ప్రభా, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా భయపడుతున్నాను దేవా అని బాధపడ్డవాడిని ఆమోదించాడు, అంగీకరించాడు. నేను యోగ్యుణ్ణి అని వచ్చి బిల్డప్ ఇచ్చినోడిని తృణీకరించాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది బిడ్డలారా? నువ్వున్నది ఉన్నట్టు ఎరిగి, నీ దోషాలు గుర్తెరిగి, నీ పొరపాట్లు గుర్తెరిగి, నువ్వు ఎక్కడ తేడా పడ్డావో, ఎంత దిగజారిపోయావో ఎరిగి దిద్దుకొని మళ్ళా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను మరలా ఎత్తుకుంటాడు ఆయన. ఎట్లా ఆమోదిస్తావు దేవా నన్ను? ఎట్లా నేను నీకు ఇష్టుణ్ణి అని అడిగితే, తేడా పడ్డావు కానీ దిద్దుకున్నావు కదా, నీ తప్పుని గుర్తించావు కదయ్యా, ఇతరుల మీద నింద మోపలేదు, ఎవరో తేడా అనలేదు, నేనే తేడా అన్నావు కదా, అది నచ్చిద్దిరా నాకంటాడు ఆయన. ఉన్నదన్నట్టు ఒప్పుకోవటం నచ్చిద్దిరా నాకంటాడు దేవుడు. కాబట్టి మనం యథార్థంగా ఉన్నదన్నట్టు దేవుని ముందుకెళ్ళి సరి చూసుకుందాం, సరి చేసుకుందాం. అది మొదటిది. రెండవది, దేవుడు బలవంతుడని ఎరిగి, జ్ఞానవంతుడని ఎరిగి, నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడని ఎరిగి సిగ్గుని ఫీల్ అవ్వద్దు. అది ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నిలబడదాం. భవిష్యత్తు మందే. ఆమేన్. లేగలే పలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన, పలుగాకి లోకం నిందించిన, ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి పరచున, కన్నుల జారిన ఇల్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు గడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. రండి, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం దేవునికి. హల్లెలూయా. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రము. ఈ శుభవేళ నీవు మాతో మాట్లాడి మమ్మల్ని దిద్దుబాటు చేసి
సిగ్గుపడనక్కరలేదు, నీ తల ఎత్తువాడును నేను అని వాగ్దానం చేసి మరొకసారి ధైర్యపరిచినందుకు, ప్రోత్సహించినందుకు, నిబ్బరపరిచినందుకు నీకు స్తోత్రము నా తండ్రి, స్తోత్రం. నీవు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, బ్రతకాలనిపిస్తుంది, ఆదరణ దొరుకుతుంది నాయనా, నీకు స్తోత్రమయ్యా. ఇక లెక్క చేయను ప్రభు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను, ఎవరిని నిందించుకున్నా, ఎవరెంత సిగ్గుకరంగా మాట్లాడినా అవన్నీ నాకు పూలుగా నువ్వు నెత్తనేస్తానన్నావు. అది ఏ రూపంలో ఎవరు దూషించినా, ఎవరు నిందించినా, ఎన్ని రకాలుగా నేను తిట్లు తిన్నా, వాటన్నిటినీ ఆ మాటలనే పూలుగా మార్చి దండల్ని నీ మెళ్ళేస్తానని నువ్వు అన్నావు. థ్యాంక్ యూ. దిద్దుకుంటా, నా బతుకు కూడా దిద్దుకుంటా ప్రభు, దిద్దుకుంటా, సరి చేసుకుంటా, నా లోపాలు కూడా సరి చేసుకుంటా, ఒప్పుకుంటా, నా పాపాలు కూడా ఒప్పుకుంటా, కడుక్కుంటా, నీ రక్తంలో కడుక్కుంటా, నీ బిడ్డగా బతుకుతా, పరిశుద్ధునిగా బతుకుతా, పరిశుద్ధురాలిగా బతుకుతా. ఇక నా కార్యాలు నువ్వే చూసుకో, నా పరిస్థితులు నువ్వే చూసుకో, నా ఘనతలు నీవే, నా అవమానాలు నీవే, నా నిందలు నీవే, నా ప్రశంసలు నీవే, నా సంతోషము నీవే. నీకే స్తోత్రాలు. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్నామా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రియ బిడ్డలారా, దూరాల నుంచి వచ్చిన ఒక మాట వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, అది ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు విన్నారు కదా, యేసు ప్రభు రక్తములో పాపాలు కడుక్కొని రక్షణ పొంది పరలోక రాజ్య వారసులు కావాలి అంటే ఇదే టైం, ఈ ముగింపు. మీరు నీళ్ల దగ్గరికి వెళ్తే నేను అక్కడికి వచ్చి బాప్తిస్మం ఇస్తా. మీ జీవితాలు, ఎవరి జీవితాలు అయితే యేసయ్య చేతికి అప్పజెప్పి యేసయ్య బిడ్డగా మారి యేసయ్య రెక్క నీళ్ళలో నడవాలని ఆశ ఉందో వారందరికీ ఇదే పిలుపు. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది, వెళ్ళిపోండి. పరిచారకులు మీకు చూపిస్తారు, నీళ్ళు ఎక్కడా అని అడగండి, వెళ్ళిపోండి, నేను వస్తా అక్కడికి. దేవుని చిత్తం అయితే మీ అందరికీ నా ప్రభు నామములో బాప్తిస్మం. చలో, రక్షణ లేని వాళ్ళు పరిగెత్తండి, రక్షణ పొందుకోండి, ఇదే టైం. రక్షణ పొందిన వాళ్ళు విన్నారు కదా, మిమ్మల్ని మీరు చూసుకోండి. రక్షణ పొందిన వాళ్ళు చూసుకున్నారు, తాము పాపులమని గుర్తించారు, యేసు రక్తంలో పాపాలు కడిగేసుకోవడానికి ముందుకు వచ్చారు. అలాగే రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎక్కడ దిగజారుతున్నారో, ఎక్కడ బలహీనపడుతున్నారో, ఎక్కడ లోకం వైపు చూస్తున్నారో సరి చూసుకోండి. ఆయన అన్నాడు, నేను ప్రేమించే వారిని అందరినీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ నువ్వు క్రమంగా దిద్దుకో నడుచుకుంటే ఎవరి అవమానాలకు లక్ష్య పెట్టొద్దు. దేన్ని బట్టి నిన్ను నిందించిన నిందలన్నీ పూదండలు అవుతాయి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. ఫోటో ఎప్పుడు ముగించబడింది? ఇక బయలుదేరా. లైవ్ లో, జూమ్ లో ఉన్న బిడ్డలకు కూడా అందరికి వందనాలు. చాలా ఆసక్తిగా మీరు కూడా దేవుని వర్తమానం విన్నారు. ధైర్యం తెచ్చుకోండి, దిద్దుబాటు చేసుకోండి, సరి చూసుకోండి. సిగ్గున అవమానమును తలంచకండి. నా దేవుడు ఇంత అవమానానికి అప్పగించేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.